తెలంగాణలో మాజీ మంత్రి కేటీఆర్ నేడో రేపో అరెస్ట్ అవుతారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ సందర్భంలోనే కాంగ్రెస్ కి ఛాన్స్ ఇచ్చేలా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీని చిక్కుల్లో పడేశారు. ఇక అసలు విషయానికి వస్తే ఇటీవల కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లగా తెలంగాణలో మరోసారి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటూ జరిగిన ప్రచారాన్ని తెర మీదకు వచ్చేలా చేసినట్లయింది. కేటీఆర్ ఢిల్లీ వెళ్లడం బీజేపీ బీఆర్ఎస్ చీకటి పందానికి నిదర్శనమని తెలంగాణ కాంగ్రెస్ నేతలు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. వారిద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం ఉండటం వల్లే ఎమ్మెల్యే కేటీఆర్ అడిగిన వెంటనే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అపాయింట్మెంట్ ఇచ్చాడని కాంగ్రెస్ నేతలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను ఇరకాటంలో పడేస్తున్నాయి. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి ఈ ప్రచారం భారీ డ్యామేజ్ ని తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ప్రచారం మళ్లీ ఊపందుకోవడంతో ఆ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది, కానీ సక్సెస్ అవ్వలేకపోయింది. ఈ క్రమంలోనే డ్యామేజీ కంట్రోల్ పనులను మొదలు పెట్టేందుకు కమలం నేతలు నానాతంటాలు పడుతున్నారు. ఇదే విషయంపై స్పందించిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కేంద్ర మంత్రి ఆఫీసులో కేటీఆర్ ఫోటోలు దిగి షో చేశారని ట్వీట్ చేశారు. తమ మీద అనవసర ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ ఢిల్లీలో కేటీఆర్ ఎవరిని కలిశారో అక్కడి కాంగ్రెస్ నేతలు వెరిఫై చేసుకోవాలంటూ కొండా హితవు పలికారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో తనను అరెస్టు చేస్తారేమో అనే భయంతోనే కేటీఆర్ ఢిల్లీ కాంగ్రెస్ నాయకులతో మంథనాలు జరిపేందుకు వెళ్లారేమో. అదే అంశంపై టీ కాంగ్రెస్ నేతలు ఆరా తీయాలంటూ కొండా చురుకులంటించారు. మరోవైపు పాత ముచ్చట పట్టుకుని కొత్త భూకంపం ఎందుకు వస్తదనుకుంటున్నావు, మంత్రిని కలిసినావు, ఎందుకు కలిశావు, కలిసిన ఫోటో ఏది, భూకంపం ఎందుకు వస్తుంది అంటూ కేటీఆర్ ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. కాగా కేటీఆర్ ఢిల్లీ టూర్ ను తిప్పికొట్టకుంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొండా అరవింద్ వ్యాఖ్యలు కేటీఆర్ ను అరెస్ట్ చేయమని చెప్పినట్లుగా ఉండగా ఈటెల వ్యాఖ్యలు మాత్రం అందుకు భిన్నంగా ఉండటంతో బీజేపీ మరోసారి చిక్కుల్లో పడింది. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గరీబోళ్ల భూములను ప్రభుత్వం లాక్కోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కానీ బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముందని కారు పార్టీకి మద్దతుగా కాంగ్రెస్ ని ప్రశ్నించారు. ఇక్కడే దొరికిపోయాడు ఈటెల. లగచర్లలో కలెక్టర్పై దాడి ఘటనలో కేటీఆర్ హస్తం ఉందని పోలీసుల విచారణలో తెలియగా ఈటెల మాత్రం బీజేపీని చిక్కుల్లో పడేసేలా మాట్లాడడం సొంత పార్టీ నేతలకు నచ్చట్లేదు. లగచర్ల ఘటనలో కేటీఆర్ ను లేపేయాలంటూ ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్టేట్మెంట్ ఇచ్చారు. కలెక్టర్ మీద కేటీఆర్ఏ దాడి చేయించాడని సంచలన ఆరోపణలు చేయగా ఈటెల మాత్రం బీఆర్ఎస్ కు వత్తాసు పలకడం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.